హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ పైన ఒక కుట్ర జరిగింది. ఈ కుట్ర వెనకాల అల్లు అర్జున్ గారు ఉన్నారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే అల్లు అర్జున్ గారు ఒక హామీ ఇచ్చారు ఆ అమ్మాయికి, నా తదుపరి డ్యాన్స్ అన్ని సినిమాల్లో కూడా మీకు అవకాశం ఉంటుందని చెప్పేసి నిన్న ఝాన్సీ గారు కూడా చెప్పారు. నిజంగా అల్లు అర్జున్ గారు ఇటువంటి హామీ ఇచ్చారా? ఈ కుట్ర వెనకాల అల్లు అర్జున్ గారు ఉన్నారా? అసలు ఏం జరిగింది? అల్లు అర్జున్ గారు దీంట్లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు? మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సమాధానం చెప్తారంటారు? అంటే ఆయన ఏమన్నా ఎంటర్ అవుతారంటారా? ఇప్పుడు ఏంటంటే జానీ మాస్టర్ది మొత్తం కుదిపేస్తుంది 2 రాష్ట్రాలది. సో ఆయన మీద ఆమె శ్రేష్ఠ వర్మ అనే అమ్మాయి పెట్టిన కేసు ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు జానీ మాస్టర్ ఇరుక్కున్నాడు. అయితే దీంట్లో ఇప్పుడు అనేక అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఫిల్మ్ ఛాంబర్ తరపున తమ్మారెడ్డి భరద్వాజ, తర్వాత దామోదర్ ప్రసాద్, ఝాన్సీ వీళ్ళు ముగ్గురు మీడియాతో మాట్లాడారు. అందులో ఒక విషయం ఏంటంటే ఝాన్సీ చెప్పింది ఏంటంటే వీళ్ళు 2 వారాలకు ముందే ఈమె కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఫస్ట్ ఇచ్చింది ఏమో ఓన్లీ వర్క్ ప్లేస్ హరాస్మెంట్ కింద కంప్లైంట్ ఇచ్చింది. అంటే వర్క్ ప్లేస్లో నన్ను అరెస్ట్ చేస్తున్నాడు. అప్పట్లో లైంగిక కోణం ఏమీ లేదు. సో మేము దాని మీద మాట్లాడాము. ఆ అమ్మాయి వాంగ్మూలం తీసుకున్నాము, జానీ మాస్టర్ వాంగ్మూలం కూడా తీసుకున్నాము. దాని మీద విచారిస్తున్నాము. అయితే ఇది ఇప్పుడు కొత్తది ఈ ఆరోపణ అని ఆమె చెప్తుంది. దాంతోపాటు ఆమె ఇంకొక విషయం ఏం చెప్పిందంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పెద్ద హీరో తన మేనేజర్ను పంపించి ఈ విషయంలో ఆమెకు అండగా నిలబడ్డాడు అని చెప్పింది. సో ఆ తర్వాత మనకి బయటకు వచ్చిన న్యూస్ ఏంటంటే మన అల్లు అర్జున్ ఒక ప్రకటన ఇచ్చాడని. ఆ ప్రకటన సారాంశం ఏంటంటే ఈ అమ్మాయికి నా ప్రతి సినిమాలో నేను ఛాన్స్ ఇస్తాను, అలాగే గీతా ఆర్ట్స్లో కూడా తీసే సినిమాలన్నింటిలో కూడా ఇస్తాను అని చెప్పాడు. సో ఇక్కడే ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్కి ఈ కేసులో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్? ఎందుకంటే అతని సినిమాల్లో చేసిన కేసు ఒక అమ్మాయి చావుకు కారణమయ్యాడు. ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయి వేరే అబ్బాయితో, అంటే ఆ అమ్మాయి కేసుకి ఒకప్పుడు అఫేర్ ఉండేది. దాని తర్వాత కేసు ఎదుగుదల వచ్చిన తర్వాత అమ్మాయిని నెగ్లెక్ట్ చేశాడు. దాంతో ఆ అమ్మాయి ఇంకొక అతనితో బాయ్ ఫ్రెండ్తో ఉంటుంది. ఆ బాయ్ ఫ్రెండ్ ఉండని తర్వాత మళ్ళీ కేసు ఆ అమ్మాయిని ట్రై చేశాడు. ఆ అమ్మాయి నేను ఆల్రెడీ ఇతనితో ఉన్నానని చెప్పింది. దాంతో ఇతను తట్టుకోలేక ఈగో ఫీల్ అయ్యి వాళ్ళిద్దరు ఉన్న ఫోటోలు తీసేసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు స్పందించలేదు అల్లు అర్జున్. మరి అది ఇదన్నా కనీసం వేధింపుల కేసు, అది ఒక అమ్మాయి చావుకే కారణమయ్యాడు కదా నీ ఆర్టిస్టు. మరి అట్టేటప్పుడు అతన్ని బహిష్కరించాలి, ఆ అమ్మాయికి అండగా వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలబడాలి. అవేమన్నా చేశాడా అల్లు అర్జున్? ఏమీ చేయలేదు. పైగా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా అతనికి బెయిల్ ఇప్పించేసి అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు పోలీసులు. అయినా కూడా సీక్రెట్గా బెయిల్ మేనేజ్ చేసుకొని బెయిల్ ఇప్పించుకొని పుష్ప 2కి షూటింగ్ జరుపుకున్నారు. మరి నిజంగానే అమ్మాయిల పట్ల అల్లు అర్జున్కి అంత ప్రేమ ఉంటే మరి తన విషయంలో, తన సినిమాలో ఉన్న కేసు విషయంలో అతను ఇప్పటివరకు నోరు తెరవలేదు. ఇక్కడేమో ఈ అమ్మాయిని వేధించారనే ఆరోపణలు రాగానే తనేదో మహిళా ఉద్ధారకుల్లాగా బయటకు వచ్చేసి నేను ఈ అమ్మాయికి నా అన్ని సినిమాల్లో ఛాన్స్ ఇస్తాను అని ప్రకటించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ క్లియర్గా పొలిటికల్ యాంగిల్ కనబడుతుంది. అంటే అల్లు అర్జున్ జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద ఏ సందర్భం వచ్చినా కూడా పగ తీర్చుకునే ఒక రివెంజ్ మోడ్లో అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు మనకు. అందుకని ఇది ఇతను జనసేన నాయకుడు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు పొగుడుతుంటాడు, యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి ఈ సందర్భం దొరకగానే అల్లు అర్జున్ దీంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయాడు. ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇన్వాల్వ్ అయిపోయాడో ఇది పొలిటికల్ టర్న్ ఆల్రెడీ తీసుకుంది. ఎందుకంటే జనసేన కార్యకర్త కాబట్టి. దాంతో పవన్ కళ్యాణ్కి యాంటీగా, జనసేనకి యాంటీగా వైసీపీ వాళ్ళు రంగంలోకి దిగారు. వైసీపీ వాళ్ళు రంగంలోకి దిగి గతంలో సాయి ధర్మతేజ ఏపీ సేఫ్ హ్యాండ్స్ అని పెట్టాడు ఒక ట్వీట్. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతుల్లో సేఫ్గా ఉందని. ఇప్పుడు ఇతను జానీ మాస్టర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని వీళ్ళు కౌంటర్గా పెట్టి జానీ మాస్టర్, పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోల్ని వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ అదే
వైసీపీ అతను కానీ ఇలా చేసుంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఎలా మాట్లాడేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కాదంబరి జత్వాని కేసుని దాన్ని ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నారు, మరి దీని గురించి ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. సో ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి 2017లో డీలో పాల్గొనింది, డీ షోలో. 2019 నుంచి ఇతనితో పనిచేస్తుంది. అంటే 2019 to 24 అంటే 5 years నుంచి ఇతనితో ఉంటుంది. 2022లో కూడా ఆగస్టు 22లో వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన, అంటే ఇతను హీరోగా అమ్మాయి హీరోయిన్గా యథా రాజా తదా ప్రజ అనే సినిమా ఆ రోజు పూజా కార్యక్రమం జరిగింది. దాని వీడియో ఉంది. ఇతను కూడా ఇంటర్వ్యూ చేశాడు. దాంట్లో కూడా ఆమె థ్యాంక్ యూ మాస్టర్, మీ వల్ల నా కెరీర్ ఇదైందని చెప్తుంది. మీ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను, అందుకని అసిస్టెంట్ కొరియోగ్రఫర్గా ఉండడానికి ఇష్టపడతాను, ఎందుకంటే మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు నేనని చెప్తుంది. సో వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు అక్కడ 2020 వరకు కూడా ఈ అమ్మాయికి ఏమీ ఇబ్బంది రాలేదు. సో ఆ తర్వాత కూడా అంటే ఈ 5 ఏళ్ళ నుంచి వేధిస్తున్నారని ఇప్పుడు చెప్తుంది. మరి 5 ఏళ్ళ నుంచి వేధిస్తే ఈ అమ్మాయి ఎందుకు ఎవరికి చెప్పలేదు, ఎవరితో ఇది చేయలేదు? ఇప్పుడు ఏకంగా ఇటు ఛాంబర్కి కంప్లైంట్ ఇచ్చింది, తర్వాత 2 వారాల తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అంటే ఈ అమ్మాయి బిగినింగ్లో ఛాంబర్కి ఇచ్చినప్పుడు కూడా తన లైంగిక వ్యవహారాలు ఇవ్వలేదు, కేవలం వర్క్ ప్లేస్ హరాస్మెంట్ అనే ఇచ్చింది. కానీ మళ్ళీ ఈ అల్లు అర్జున్ వాళ్ళ బ్యాచ్ ఎంటర్ అయ్యి ఈ అమ్మాయి దగ్గర పోలీస్ కంప్లైంట్ ఇప్పించారు అనేది ఇప్పుడు కథనం. ఎందుకంటే నిజంగా ఆ అమ్మాయి లైంగిక ఇది ఇచ్చుంటే అప్పుడే ఇచ్చి ఉండాలి, అప్పుడు అక్కడ ఇవ్వలేదు. ఓన్లీ వర్క్ ప్లేస్ హరాస్మెంట్ మాత్రం ఇచ్చింది, లైంగిక యాంగిల్ అనేది తీసుకురాలేదు. తీసుకురానప్పుడు వీళ్ళు సడన్గా ఎంటర్ అయ్యి దీన్ని ఆ అమ్మాయి వైపు నిలబడి, ఆ అమ్మాయికి మరి వీళ్ళు ఏమి హామీలు ఇచ్చారో తెలీదు. సో ఆ అమ్మాయి ద్వారా మేనేజర్ని పెట్టి లాయర్ని పెట్టి ఆ అమ్మాయిని ఒక ప్లాన్డ్గా దాంట్లో పెట్టి, ఇతను ఎప్పటి నుంచో నన్ను అరెస్ట్ చేస్తున్నాడు డే 1 నుంచి, తర్వాత నువ్వు కానీ నాతో లేకపోతే మీ అమ్మ నాన్నని చంపేస్తానని బెదిరించాడు. ఇది కూడా వినడానికి ఇదిగా ఉంది. వాళ్ళు ఉండేది మధ్యప్రదేశ్లో, ఇతను ఒక డ్యాన్స్ మాస్టరు, ఇతను పోయి వాళ్ళ అమ్మ నాన్న చంపేస్తారంటే అమ్మాయి భయపడి అతనికి సరెండర్ అయిపోయిందా అనేది ఇక్కడ ప్రాబ్లం. రెండోది ఆ అమ్మాయి 2022లో కూడా హ్యాపీగా ఉంది. మరి అక్కడ కూడా కనీసం మరి ఆ అమ్మాయికి భయపడి ఉంటే హీరోయిన్గా ఒప్పుకోకూడదు, ఇతనితో పనిచేయడానికి ఒప్పుకోకూడదు కదా కనీసం. మరి ఉంది కదా అది. అంటే ఈ అమ్మాయి అతను ఇద్దరి కాన్సెంట్తోనే జరిగింది. మరి ఈ అమ్మాయికి అతను ఏం ప్రలోభ పెట్టాడా లేకపోతే ఏం చేశాడా అనేది పక్కన పెడితే ఇద్దరికి కాన్సెంట్తోనే కాన్సెన్సువల్ సెక్స్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్నింది. మధ్యలో ఇతను ఏదన్నా డీల్ చేయడంలో ప్రాబ్లం కావచ్చు, లేదా ఇతను ఆ అమ్మాయికి ఏమైనా హామీలు ఇచ్చి నేను హీరోయిన్ చేస్తాను అన్నాడు, చేయలేకపోయాడు. ఇతనే రికమెండ్ చేశాడని కూడా చెప్తున్నారు. ఆ యూనిట్లో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నిన్న ఎక్కడో చెప్పాడు, ఇతని రికమెండేషన్తోనే అమ్మాయి హీరోయిన్గా పెట్టారు దాంట్లో అని. అంటే ఇతను అమ్మాయిని కెరీర్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేశాడు. కానీ ఆ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ కాలేదు, ఈ అమ్మాయి హీరోయిన్ కాలేకపోయింది. అట్లాగే ఈ అమ్మాయి మెయిన్ కొరియోగ్రాఫర్గా అవ్వాలనేది ఆ అమ్మాయి గోలు, అది కూడా ఇతను చేయలేకపోయాడు. సో ఈ రెండు చేయలేకపోయాడు అనేది మనకు కనిపిస్తున్న కారణం. ఇక కాకుండా వాళ్ళిద్దరి మధ్య ఇంకేం నడిచింది అనేది మనకు తెలియదు. ఏదేమైనా వాళ్ళిద్దరి మధ్య ఏవో గొడవలు వచ్చాయి, ఇతను చెప్పిన హామీలు నెరవేర్చలేకపోవడమో ఇంకేదో జరిగింది. దాంతో అమ్మాయి ఇక లాభం లేదు, మనం ఓపెన్ అప్ అవుదామని అమ్మాయి డిసైడ్ అయింది. ఎందుకంటే ఇతనికి ఈ మధ్యనే ఒక నేషనల్ అవార్డు వచ్చింది, మేఘం కరుగుతుందా ఆ టైప్లో. సో ఆ పార్టీకి అలాగే ఇతను పాపులర్ అవుతున్నాడు, జనసేనలో ఉన్నాడు అన్న దీంతో ఆ అమ్మాయి తన్ని ఇప్పుడు కానీ మనం ఓపెన్ అప్ అయితే మనకి కనీసం ఏదో ఒక న్యాయం జరుగుతుందని అనుకొని ఉండొచ్చు. మామూలుగా ఇలాంటి కేసులు ఏం జరుగుతుంటాయంటే జనరల్గా ఈ స్థాయిలో అయినప్పుడు ఆ అమ్మాయికి కొంత డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకునేదే జనరల్గా జరుగుతుంది. ఇప్పుడు లావణ్య రాజతరుణ్ కూడా అదే ఇష్యూ, ఆ అమ్మాయికి డబ్బులు కావాలి, అతను ఇవ్వట్లేదు, అక్కడే గొడవ అయింది తప్ప రాజతరుణ్ భర్తగా కావాలని ఆ అమ్మాయి ఏమి కోరుకోవట్లేదు. చెప్తుంది కానీ అమ్మాయికి పలు అఫైర్లు ఉన్నాయని ఆల్రెడీ ప్రూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఈ అమ్మాయికి మామూలుగా ఏంటంటే సినిమా రంగంలో నిన్న కూడా చెప్పాను నేను, రకరకాల హామీలు ఇచ్చి వాళ్ళతో అఫైర్లు పెట్టుకోవడం అనేది చేస్తుంటారు. అమ్మాయిలు కూడా ఆఫర్లు ఇస్తారు ఓపెన్గానే,
మీ మీరు నాకు ఈ ఛాన్స్ ఇస్తే నేను మీతో గడుపుతానని చాలామంది అమ్మాయిలు ఆఫర్లు ఇవ్వడం కూడా నాకు ప్రత్యక్షంగా తెలుసు. సో అలాంటి ఉన్నప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు కూడా ఆఫర్లు ఇస్తామని చెప్పి వాళ్ళని కమిట్ చేసుకుంటారు. చాలామంది అమ్మాయిలు తెలివిగా ఆఫర్ ఇచ్చినాకే నేను వస్తానని చెప్తారు. లేనప్పుడు ఇప్పుడు ఇట్లాంటి కేసులు ఏమవుతుందంటే మన మాస్టర్తో మంచిగా ఉంటే మన కెరీర్ బాగుంటుంది అనేది ఈ అమ్మాయి అనుకోండొచ్చు. సో ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య గొడవలో ఏదో గొడవ అయితే ఉంది. ఈ గొడవలోకి ఇప్పుడు రాజకీయాలు ఎంటర్ అయిపోయినాయి. అల్లు అర్జున్ ఎంటర్ అయిపోయాడు కాబట్టి అనివార్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ కూడా దీన్ని సాల్వ్ చేసే క్రమంలో ఉన్నాడు.